స్వామి వారు కనుక అంటే నెల్లాళ్ళు మీరు తిరుప్పావై విన్నారు. అసలు నేనేమిటో ఒకసారి పరిచయం చేసుకోవాల్సి ఉంది కనుక వారి వంశంలో ఒకరు ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడితే శాంతనూర్ అనే ప్రాంతం నుండి శాంతనూర్ అని ప్రారంభంలో శాంతనూర్ కులத்தில் పిరందాన్ వాడియే అని వాడి తిరునామం. అక్కడ నుంచి శాంతనూర్ శాంతలూరిగా మారింది, అక్కడి నుంచి సాతులూరిగా మారింది. ద్రావిడ దేశం నుంచి ఆంధ్రదేశంలో ఖానాపురం అనేటటువంటి అగ్రహారాన్ని వారికి ఎవరో ప్రభువులు సమర్పిస్తే అక్కడికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ నుంచి కోరుకొండ తణుకు ఇత్యాది ప్రాంతములన్నిటిలోనూ ఉండి ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో నుండి మీకు ఈ తిరుప్పావై దివ్య ప్రబంధ సారాంశాన్ని వినిపించే భాగ్యం కలిగింది. మా పెద్దల చేత ఒక 9 తరములకు పూర్వమే కాంచీపురం నుండి వేంచేపు చేసుకుని రాబడి ఆరాధనను అందుతున్నటువంటి భగవానుడు. అది మాత్రమే కాదు, ఒక్క మా తరంలో నేనంటే ఏమి చదువుకోని వాడిని పుట్టాను, కానీ మా పెద్దవాళ్ళందరూ కూడా ఉభయ వేదాంతములు, ధర్మశాస్త్రం, జ్యోతిషం మొదలైనటువంటి వారు వ్రాసినటువంటి గ్రంథములలో సాహిత్య కల్పలతిక, అలంకార మంజరి ఇత్యాది గ్రంథములలో ఆ రీతిగానే వైజయంతి స్తవం, బలరామ శతకం ఇత్యాది గ్రంథములను అనుగ్రహించిన వారు. ఆ గ్రంథములలో అనవద్య చతుర్దశ విద్యా పరిశ్రమస్య అని రాసుకున్నారు. అట్లాంటి విద్వాంసులు అందరూ ఆరాధించిన భగవానుడు. ఆ భగవాను మీరందరూ కూడా ఒక్కసారి దర్శించి తరించాలి అనే కోరికతో పెరుమాళ యొక్క దర్శనాన్ని మనం అందరం చేసుకుందాం. సేవించి వరదరాజస్వామి వారు ఉభయదేవిమారులు, పెరుందేవి తాయార్, ఆండాళ్, కണ്ണన్ కృష్ణ భగవానుడు, పట్టాభిరాములు అనేక తరముల నుండి ఆరాధనలో ఉన్న పెరుమాళ్ళు, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి. 2 చేతులతో కైంకర్యం చేసే ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి విశేషం. మా ఆరాధ్య దైవం సింహాద్రినాథుడు, వరాహ లక్ష్మీ నృసింహస్వామి, లక్ష్మీనారాయణులు, నమ్మాళ్వార్, తిరుమంగయాళ్వార్, భగవద్రామానుజులు, కూరత్తాళ్వార్, మనవాళ మహామునిహడు. లక్ష్మీ శ్రీ సుదర్శనం, ప్రణవ సుదర్శనం అని, ఓంకార సుదర్శనం అని చెప్పబడే సుదర్శన సాలగ్రామమూర్తి లక్ష్మీ నృసింహస్వామి సాలగ్రామమూర్తి, షట్చక్ర సీతారాములు, కూర్మనాథుడు, మత్స్యమూర్తి, కണ്ണన్, లక్ష్మీ హయగ్రీవస్వామి, సుదర్శన పెరుమాళ్ళు. ఈనాడు కళ్యాణాన్ని స్వీకరిస్తున్న నవనీత నాట్య కృష్ణ భగవానుడు. భగవానునికి వెన్నెక్కి ఆడుం పిళ్ళై అని పేరు. అనగానే వెన్నముద్ద కోసమని ఎవరైనా గోపికల ఇళ్లకు పెడితే, ఓ వెన్నముద్ద పెడతాను నాట్యం చేస్తావా అంటే వెర్రిబాగులవాడు పాపం నాట్యం చేసేవట. అందులోనూ వెన్నముద్ద ఇస్తాను, వెన్నముద్ద కరిగిపోకుండా 2 చేతులతోటి పట్టుకుని నాట్యం చేస్తావా అంటే ఒక ప్రక్కన నోరూరుతున్నా ఇంకా తర్వాత వాళ్ళంత వెన్న ఇస్తారు కదా అని వెన్నముద్దతో నాట్యం చేస్తున్న కృష్ణ భగవానుడు, గోదాదేవి. వీరే ఇప్పుడు కళ్యాణాన్ని స్వీకరిస్తున్న పెరుమాళ్. తరువాత కళ్యాణ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. అమ్మా జూమ్ చేయాలా? దగ్గర తీసుకెళ్ళడం అది కూడా జూమ్ చేయండి. పెరుమాళ్ జూమ్ చేశారా? ఇది అయిపోయిన తర్వాత వచ్చేయండి, లేకపోతే జూమ్ చేయాలంటే మనం ఇందులో చూస్తూ చెప్పాలి, పెరుమాళని చూస్తూ కదా. ఇంకా దగ్గరికి రావాలి. వరదరాజ పెరుమాళ్ ఉభయదేవిమారులు శ్రీదేవి భూదేవి సహిత వరదరాజ పెరుమాళ్.
పెరుందేవి తాయార్, గోదాదేవి కണ്ണన్, పడగలో గోదాదేవి కണ്ണన్ ఎక్కడ ఉన్నారు? అటు ప్రక్కన తీసుకెళ్ళారు. పట్టాభిరాములు శ్రీ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత పట్టాభిరాములు. కళ్యాణ నిర్మాణం కూడా ఒకసారి మరి మందితో పెట్టుకుంటే బాధపడిపోతుందంటారు సార్, లేకపోతే హాయిగా మనం చేసేసుకుంటాం కదా. పూర్వోక్తే మంగళ విశేషణ విశిష్టాయామస్యాం సుపతిథౌ కౌతుక యజ్ఞోపవేత ధారణాఖ్య కర్మ కరిష్యే. ఓం బృహత్సామక్షరభవద్భవశ్యేయం దృష్టభాయస్వమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. గోవింద రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోరస్తు. బృహత్సామక్షత్రవృద్భవశ్యేయం దృష్టభాయస్వమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాదే ఆయుష్యమగ్నిం ప్రతిముంజనుప్రం యజ్ఞోపవీతం పరమసుదయః. అధమధువర్కం దధిమధు సమ్మిశ్రం మధుపర్కం స్వర్ణపాత్రే నిధాయ మధువాదేతు మధుం దధిక్రావర్ణయతి దధిమభిమంత్ర్యా. ఓం మధువాదాయ మధుక్షరంతి సింధవః మాధ్వేన సంతోషధీః మధురక్తముదాషతి మధువత్పార్థివమూరజః మధుర్జహురస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగువస్త్వసూర్యః మాధ్వే జావో భవంతునః మధుమధువ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధుమధవ్యేన పరమేణ నాద్యేన వీర్యేణ పరమో నాతో మధవ్యాసామి అమృతాపిధానమసి. ఇవం వస్త్రాణీతి వస్త్రాణి నద్యా ఇవం వస్త్రాణి వేవ సావసాధే క్షిద్రామంతవో సర్గాః అమాహారుణాని విశ్వార్ణేంద్రావరుణా సజేధే. శరణం పవిత్ర విధిగామర్చయేత్. పాద ప్రక్షాళనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే యమునే సహస్రశోత్థం ఉదగగ్రం కూర్చం దద్యాత్. ఓం దేవస్యత్పాదవిదః పృథవేశ్వినాభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే. శరణం పవిత్రమిదిగామర్చయే. ఓం శరణం పవిత్రం విదధం పురాణి యేన బోధత్వాదిస్మృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాని మాతారుద్రాణామిదిగాం విసృజే. ఓం మాతా రుద్రాణాం దుర్గావతో నాగస్పదాదిత్యానాం అమృతస్య నాభే ప్రణవాయం జగదయాజనాయ మాగామనాగామలింగరిష్టా పటం తృణాన్యత్తో సృజతా చక్వా భూతం సా విరాట్. గట్టిగా చిరయంత్రేణ మంగళాష్టకాని చూర్ణికాంచ పఠేత్.
लोकाचारक्रमेण मंगलाष्टकानि शून्यकानि च पठेत् तदेव लग्नं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलमेव बलं तदेव लक्ष्मीपदेऽङ्घ्रिकं स्मरामि सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीकान्ताकुजकुम्भकुङ्कुमपरीरम्भो गुणानान्निधे पूर्वाचार्यकदम्बसे विदपद श्रीपाञ्चरात्रागमः विश्वक्षेणभीषणप्रभृतिर्विभक्तैः सदा सेवितः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीरङ्गे गरुडाचलेऽञ्जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले यदिगिरो नारायणाख्याचले लोकालोकमहाचले जनितो पुण्याचले स्वात्रयः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः रामो यादवनायको वरदः श्रीकृष्णकल्क्याह्वयः लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः श्रीरामानुजभट्टराजगोपानन्दसङ्कर्षणः श्रीभूदर्शनपाञ्चजन्यभरताचार्यैः सदा वैष्णवैः एतैर्भागवतोत्तमैरनुदिनं संस्तूयमानः सदा आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः पुराणसारविभक्तिपाञ्चरात्रागमः शास्त्राणामधिके समस्तवरदैः श्रीवैष्णवैः शाश्वतः भक्तैर्भागवतोत्तमैः प्रतिदिनं संसेव्यमानो हरिः आयान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधानाः अथानन्दवीर्यस्य महासङ्कल्पपठनं कुर्यात् श्रीमदादिनारायणस्य चिन्त्याभिमतस्य प्रियमाणस्य महाजलोकमध्ये वीर्यस्य श्रीमदादिनारायणस्य सिद्धवती साध्यवती गान्धर्ववत्यला अलकावती प्रभृति पुण्यभक्तमे प्रकाशिते इन्द्राग्नियमनेरुदवरुणवायु कुबेरेशानादश्वदिक्पालकैः पालिते लोकालोकपर्वतैरावृते महेन्द्रमणय सच्चिदग्नियमोदक्षपारिजातानि सप्तगुराजनेः मतङ्गहिरण्यशृङ्गाख्य पञ्चदशै पर्वतैः साधिष्ठिते अंगवंगकलिंगकात्मीयकाम्भोजनौ वीरदौराष्ट्र महाराष्ट्र मगधमालव नेपाल केरल चोल पांचाल द्राविड कर्नाटक नाटक नारपानाट पाण्ड्य पुलिंदांध्र होन दशार्न भोजन कुक्कुर गुरुगांधार विदर्भ विदेह बाक्लिक पर्भर केकय कोसल कुंतल पुराद सूरसेन सेवन टिंकर कोंकण मत्स्यवर्ध्र पार्श्वरजार्जनेवन शालांध्र शालवच्छेदि सिंधु प्रवृत्ति विविध देश भाषा भूमिपालैः पालिते गंगा गौतमी नर्मदाय मनातरत्वरे कृष्णवेणी बाहुला भीमरथी तुंगभद्रा रेणुका कावेरी विशोकी कौशिकी गंडकी विचित्रका वसिष्ठ प्रवरा काश्यपी सरयू सर्ववावः भुजावली फल्गुनी करदोया पूजिता प्रणीता चिनेक पुण्यनदी पवित्रिते लक्षयाजनवत्तीर्ण जम्बोद्दीपे सुमेरुनिजतये रङ्गोहिमासानां हरिवर्ष किंपुरुषवर्षयोश्च दक्षिणे श्रीमन्दमलयाचलयोः उत्तरे काशी कुरुक्षेत्र गया प्रयाग कांची श्रीरंग वेंकटाचलादि पुण्यक्षेत्रैर्गंगा गौतमीतरयो नर्मदादि पुण्यनदीभिश्च विराजिते प्रथम दिवसे प्रथम मासे प्रथम पक्षे यामे तृतीये मुहूर्ते त्रयोदशघटिका चित्रान्तद्विचत्वारिंशत् द्विघटिकाः पार्थिवकल्प कूर्मकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रिकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे स्वयंभवस्वारोचितोत्तमतामतरेव साक्षित सूर्यदक्ष ब्रह्मरुद्रौच्य भौत्यादि चतुर्दश मन्वन्तरेषु मध्यगतसप्तमे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतहरणे भरतखण्डे मेरादक्षे दिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गा गोदावरीयोर्मध्यदेशे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमानं व्यावहारिकचान्द्रमाणेन
ప్రభవాది దక్ష సంవత్సరాణాం మధ్యే సంవత్సరే దక్షిణాయనే హేమంతదో పుష్యమాసే కృష్ణపక్షే దృష్ట్యాం సర్వదో వాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభగానే మంగుళ విదేశ విశిష్టాయాం స్యాం శుభతిథౌ. కన్యాదాన సంకల్పం చెప్తా. సోదరు చెప్పండి అమ్మా. మమ గట్టిగా చెప్పండి వాళ్ళు కూడా కన్యాదాన సంకల్పాన్ని ఇప్పుడు పురోహిత స్వాములు అనిపిస్తున్నారు. మన ఆత్మ అనేటువంటిదే కన్య, భగవానుడే వరుడు. ఈ కళ్యాణానికి తత్వమేమి అంటే జీవాత్మ వధు వివాహము అని దీనికి పేరు. జీవాత్మను పరమాత్మకు ఇచ్చి వివాహము చేయుట. కనుక మన ఆత్మనే కుమార్తెగా భావించి భగవానునికి కన్యాదానం చేస్తున్నాం. అలా సంకల్పాన్ని ఇప్పుడు అర్చక స్వాములు చెప్తారు. మనం అందరం అందాం. మీరందరూ కూడా ఒకసారి మనసులో ఇక్కడనే ఉన్నట్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏ కైంకర్యం చేసినా ఆచార్య శ్రీహస్తేన కనుక ఇప్పుడు కూడా ఆచార్య శ్రీహస్తేన కైంకర్య ఇక కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నట్లుగా భావన చేస్తూ ఇప్పుడు సంకల్పాన్ని అందరూ ఉచ్చరించండి. సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా తేనాపి భాగ్య విశేషేణ ఇదానీ మనుష్య జన్మ ప్రాప్తవతః పర్యంతం ఆచార్య కైంకర్య రూపేణ శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే సంకల్ప్య మంత్రేణ కుసుమ సమాక్షతైరణ్యబలోదటం గృహీత్వా ఇప్పుడు ఒకసారి అందరం మన ఆత్మ అనే లక్ష్మీదేవిని నారాయణుడు అనే వరునికి సమర్పిస్తున్నట్లుగా విజ్ఞాపనం చేద్దాం. నేను చెప్తాను, మీరు అందరూ అనండి. ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరేశ పీతాంబర సముజ్వల క్షీరసాగర సంభూత పారిజాతాది సోదరీ సర్వలక్షణ సంపన్నా సర్వాభరణ భూషిత మహాలక్ష్మీ ఇమాం కన్యా
दास्यामि विष्णवे जगताम् योगक्षेमाय పురుషోత్తమన్నిటికీ యోగక్షేమములు కలుగుట కొరకై నీవు స్వీకరించవలసినది సమర్పిస్తున్నాను అని ప్రస్తుతం మనం అందరం కూడా సముద్రరాజు గారి యొక్క జాగాలో ఉండి విష్ణు చిత్తుల యొక్క స్థానంలో ఉండి ఈ కన్యాదానాన్ని చేస్తున్నట్లుగా సంకల్పాన్ని చెప్పాం. లోకంలో ఏ పెళ్లి జరిగినా ఆ వివాహం వలన ఏం లాభం జరుగుతుంది అంటే కన్యాదానం వలన ఒక 10 తరములు పైన ఒక 10 తరములు క్రింద వీరొక తరం 21 తరములు తరిస్తాయి. ఆ కన్యాదానం చేస్తే ఎందుకు తరిస్తాయండి? ఈవిని పోషించడానికి కూడా కట్నం పోస్తున్నాడు ఆయన లేదా ఇద్దరు ఉద్యోగం చేసి సంపాదించుకుంటున్నారు. ఆయన ఖర్చు పెట్టడం లేదు. ఆయనకి అమ్మాయిని ఇస్తే ఏమిటి ప్రయోజనం? ఆ వరుడికి ప్రయోజనమా వధువుకి ప్రయోజనమా ఏమో తెలియదు. ఏం చేత అమ్మాయిని వివాహం చేస్తే ఆ కన్యాదానం చేసేటప్పుడు కళ్ళమటి నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉంటాం కదా. ఎందుకు కళ్ళమటి నీళ్లు పెట్టుకున్నాడు అంటే కట్నం గుర్తుకొచ్చిందో లేదా అమ్మాయిని ఇస్తున్నాను బాధ తెలియదు. కానీ ఏదైనా పాపం కన్యాలతో ఆపిస్తాడు. చూసారు ఏడవడం ప్రారంభించారు. మారుడు అంత మంచివాడండి, నేను ఏడుస్తుంటే చూడక ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన ఊరుకో ఆయన నాకంటే తప్పదు, మరి ఏం చేస్తాను, ఇంతకాలం పెంచిన అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నావు అంటే నేను అందుకు కాదండి ఏడ్చేది. మరి ఎందుకు ఏడుస్తున్నావు ఆయన అంటే అయ్యా 22 ఏళ్ళు పెంచి మీరేం ఏడుస్తుంటే జీవితకాలం నేనేం తేడవాలండి. అలాంటి వరుళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తరిస్తాం 21 తరాలు తరిస్తాయి. ఎలా తరిస్తాయండి? ఆ వరుణ్ణి వరుడుగా కాదు భావించేది, ఆ వరుడు మహావిష్ణువు అని భావించి ఈ అమ్మాయిని మహాలక్ష్మి అని భావించి కన్యాదానం చేయడం వలన అంటే ప్రతినిధిగా మనకి విష్ణుమూర్తి గారు ఎక్కడ దొరకడు కనుక ఈ దొరికిన వాడు ఆవిడ పట్టుకొచ్చి కాసేపు వాడికి నిలువు పట్టు పెట్టి నాయన నువ్వే విష్ణుమూర్తి అని కూర్చోబెట్టాం కనుక ఆయనకి కన్యాదానం చేస్తేనే 21 తరాలు ధరిస్తాను. ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి సాక్షాత్తు మహాలక్ష్మిని మన అమ్మాయిగా భావించి కన్యాదానం చేస్తున్నాం కనుక అందరూ ధన్యులు. తర్వాత కార్యక్రమానికి గోదాన భూదాన హిరణ్యదాన షోడశ మహాదానాని కుర్యాత్. ఓం గవామంగే దిక్షంది భవనాని యస్మాదస్య ప్రదానేన దశాంతిం ప్రయచ్చమే. అథా భూదానం సర్వతస్యామ భూమిః వరాహేణ సముద్రత యస్మాదస్య ప్రదానేన దశాంతిం ప్రయచ్చమే. అథ హిరణ్యదానం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావస అనంతపుణ్యఫలదం అధశాంతిం ప్రయచ్చమే. అథ సాలగ్రామదానం సాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్య ప్రదానేన అధశాంతిం ప్రయచ్చమే. ఏభిః గోభూహిరణ్యసాలగ్రామాది షోడశ మహాదానైః శ్రీ శ్రీమన్నారాయణ స్వామి ప్రీయతాం. పుష్టిష్టాసీద సహస్రాణాం మహామండూకూర్మయజ్ఞవరాహశేషపృథివీనాం సమస్తమంగళాలంకృతస్య లక్ష్మీ సమేతస్య రుక్మిణీజాంభవతి సత్యభామారాజార్జనే గోపికా సౌందర్య శోభితస్య తిథివారణక్షత్రముహూర్తలగ్నహోర్త్రయర్కానాం నవాంశద్వాదశాంశత్రింశాంశత్రింశత్రింశకానాం నిరంతరమనుకూలాః స్వస్తి సర్వే గ్రహాः శుభ ఏకాదశస్థానవలదాः సుముహూర్తాః సుప్రసన్నాః వరదాః భవంతు. ధృవరయోః శిరసి సచీరగుణం నిక్షిపేత్. గోవిందా తస్మై దేవాయ బ్రహ్మణ్ అయం చ బ్రహ్మణస్పతి.
अथ माङ्गल्यपूजनं कुर्यात् सूत्रम् अपराधमन्त्रेण मन्त्रयेत् माङ्गल्यदेवतायै श्रियै नमः ध्यायामि आवाहयामि ॐ श्रीं श्रियै नमः ध्यायामि आवाहयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं दुग्धाचमनीयं समर्पयामि वस्त्रार्थमक्षतान् समर्पयामि उपवेदार्थमग्नान् समर्पयामि कुङ्कुमादि परिमलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि ओम प्रकृत्यै नमः ओम प्रकृत्यै नमः ओम विद्यायै नमः सर्वभूतैरप्रदायै नमः ओम दद्धायै नमः ओम विभूत्यै नमः द्रव्ये नमः परमात्मिकायै नमः वाजे नमः पद्मालयायै नमः पद्मायै नमः तुजये नमः स्वाहायै नमः प्रधायै नमः सुधायै नमः धन्यायै नमः धन्मज्ञे नमः लक्ष्मी नमः नित्यपुष्टायै नमः विभावर्ये नमः वदित्ये नमः दित्ये नमः दीप्तायै नमः वदुधायै नमः वदुधारण्ये नमः कमलायै नमः कान्तायै नमः क्षमायै नमः क्षीरोदनं भवायै नमः मनग्रहपरायै नमः रुद्धये नमः मनगायै नमः मणिवल्लभायै नमः ओम अशोकायै नमः ममृतायै नमः दीप्तायै नमः लोकसर्वविनाशिन्यै नमः भुवनेश्वर्यै नमः श्री महालक्ष्म्यै नमः ओम श्रीदेव्यै नमः ओम श्री भूदेव्यै नमः ओम श्री नीलादेव्यै नमः श्री गोदादेव्यै नमः श्री अनन्ताय नमः श्री गरुडाय नमः श्रीमते विष्णुसेनाय नमः श्री पराङ्कुशाय नमः श्रीमत्परमरमणये नमः स्वाचार्येभ्यो नमः पूर्वाचार्येभ्यो नमः समस्तपरिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि పూర్వాచార్యేభ్యో నమః చెప్పిన తర్వాత స్వాచార్యేభ్యో నమః దాని తర్వాత ఇంకేముంటుంది ఆచార్యులు చెప్పేసిన తర్వాత పూర్వాచార్యం చెప్తారు స్వాచార్యం ओम मूर्धानं दिवारतिं पृथिव्यावैः श्रावणमतानि जातमग्निं कलिगं सम्राज मतिथिञ्जनानामासन्नावहत्रं जनयन्त देवाः साक्षात् देवं दर्शयामि धूपदीपान्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम देवस्यत्ता देवतः प्रथमेश्विनो बाहुभ्यां गोष्णोस्ताभ्याम् आददे मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराकोशं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पदक्षिणां समर्पयामि मङ्गलनीराजनदीपम् ओम सम्राजं च विराजं चाभिश्रेर्याजनो गृहे राष्ट्रस्य यामुखे तयामासगं सृजामसि लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतनमस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरद्वैभवब्रह्मेन्द्रगङ्गाधरां वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां गोविन्द तन्नो लक्ष्मीः प्रचोदयात् ओम माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कण्ठे बध्नामि शुभगे जीवशरदां शतम् माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तस्तु गोविन्द श्री गुरु रंगनाथ महाराज की तथा लोकाचार्यक्रमेण स्वर्णपात्रादि तण्डुलान् निक्षिपेत् विरभिगाय ब्राह्मणैः सह कपिलाविस्तारयेत् ओम प्रजापतिस्त्रियाम्यसः मुष्कयोर्दधात्सदम् कामचतुर्थ्यमानन्दम् तस्याग्ने भाजयेहमा मोदः प्रमोदानन्दः मुष्कयोर्निहितस्तवः श्रुत्वे भगान्यशरुप्याणि दक्षिणानां प्रतिग्रहे मनधश्चित्तमागोजम्
वाजसत्यमधीमहि पशूनां रोममन्नस्य यथस्तेष्टयतामजी यथा प्रिये प्रिया एवं भगत्यर्प्याणि यज्ञस्य काम्य प्रियः ददामि यज्ञर्वदति तथेति वायुराहतद् हन्तेन सत्यं चन्द्रमाः आदित्य सत्यमामिति आवर्ष सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणा प्रजा कामः समृद्ध्यता ఓం प्रजापतिश्रियां मुष्टयोदधात्सवं कामशक्तिमानन्दं तस्याग्नेहाय नमः मादप्रमादानन्दः मुष्टयोर्निहितस्वः सुत्वे भगामशर्व्यानि दक्षिणानां गृहे मनसत्यभागोदिं वाजसत्यमधीमहि पशूनां भवमन्नस्य यशस्वेत्तयदामदे यथाहमत्याद्रवग्रस्त्रयैवमाः यथास्त्रैरुप्यरमुञ्च प्रिये प्रिया एवं भगत्यरूप्याणि यज्ञशगाम्य प्रियः ददामि यज्ञर्वदते तथेति वायुराहतद् हन्तेन सत्यं चन्द्रमाः आदित्य सत्यमामिति आवर्तस्तस्य माभरन् यशो यज्ञस्य दक्षिणा श्रियो मे कामः समृद्ध्यता ఓం గోవింద ओम प्रजापतिश्रियां यतः मुष्टयोदधात्सवं कामशक्तिमानन्दं तस्याग्नेहाय नमः मादप्रमादानन्दः मुष्टयोर्निहितस्वः सुत्वे भगामशर्व्यानि दक्षिणानां प्रतिगृहे मनसत्यमागोदिं वाजसत्यमधीमहि पशूनां रोममन्नस्य यथामयि यथाहमस्याद्रवग्रस्त्रियैपुमान् यथाप्रियरुप्यरुपुंस्य प्रिया प्रिया एवं भगत्यरूप्याणि यज्ञकाम्य प्रियः ददामि यज्ञर्वदते तथेति वायुराहतद् हन्तेन सत्यं चन्द्रमाः आदित्य सत्यमामिति आवर्तस्तस्य माभरन् यशो यज्ञस्य दक्षिणः ओम प्रजापतिस्त्रियां यशः तूष्णीं चतुर्थीं पशवो मे कामः समृद्ध्यता గోవింద यो वैतामिति ब्रह्मग्रन्थिं कुर्यात् ओम यो वैतां ब्रह्मणावताम्बुरे तस्मै ब्रह्मणाय कीर्तिं भजान्दतुः भागधेयैनं प्रयते ब्राह्मणो वै सर्वा देवताभिरुद्धरति यावदेव देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवेदिभ्यो कुर्यान्ना श्रीरङ्गे एता एव देवता प्रीणाति ఈ నైవేద్యం పెట్టేసి మంగళారసం చేస్తారా అక్కర్లేదు మామూలుగా మార్చి మాల ఒక మాలమ్మ చేస్తారా మాలమ్మ ఉన్నాయా మాలలు ఉన్నాయా ఇది అయ్యో అర్థం అసలు బాబు ఆ మాల మార్పిడి అందంగా జరుగుతుంది మరి జాగ్రత్తగా తీయండి ఈ మాల మార్పిడి కొంచెం దారి ఇవ్వాలండి కొందరు ఇటు పక్కకైనా వచ్చేయండి కొందరు ఇటు పక్క వెళ్ళిపోయి అటు పక్క కొందరు ఇటు పక్క అంటే వాళ్ళు ఇటైతే విజృంభించి ఉండడానికి కొందరు అటు కొందరు ఇటు కూర్చుంటే మధ్యలో చాలు అమ్మా కన్నేస్తారు పురుషోత్తం నువ్వేమో పురుషోత్తం నిలబడి ఉంటే బాగానే ఉంటుంది నిలబడి వస్తే జాగా ఎక్కువ వస్తుంది నువ్వు బా బా వెంకట్టు మన ఇది పురుషోత్తం పురుషోత్తం చక్కని తల్లికి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద రమిక శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకర గోవింద రామమూర్తి గోవింద గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అంటే 2 నిమిషాల్లో చేసేసావు నువ్వు. ఎయిర్పోర్ట్ లోనేమో 30 సార్లు డాన్స్ చేసావు. తగినవన్నీ ఉండాలి కదా. చికెన్ తల్లి పాడువాళ్ళు ఏమో పాడటం లేదు. చక్కని తల్లికి చాంగు బల చక్కెర మూవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల చక్కెర మూవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల. చాంగు బడా గోవింద పెట్టేసి అమర్ మంగళాశాసనం చేస్తే అప్పుడే అందరినీ పెట్టేసి అమర్ కారణమైన ఫ్లిప్కార్ట్ కదా. మధ్యాహ్నం కదా. మరి మంగళాశాసనం చేసుకున్నాం ఆ టైం అయిపోతున్నాము. అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సౌండ్ అయిపోయింది. సౌండ్ బంద్ అయిపోయింది. కంప్యూటర్ తిప్పండి ఉండిపోయింది. థ్యాంక్స్ అండి. ఫోన్ చేసి మైక్ దగ్గర పెట్టండి. శ్రీకాంతాయ కళ్యాణ ప్రణివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ సరగస్తూరి దేవరాజాయ మంగళం కస్తూరి ధర్మపుత్రాయ మంగళం నీలాయ పరమాత్మనే సత్రాయ మంగళం స్వచ్ఛ
శిష్టమాలికా విష్ణు పరమం భోగోస్తు దేవ్యానందానంద భోగోస్తు కింద ల్యాప్టాప్ కదా కింద అది ఇచ్చేయండి. మరి గోత్రనామా చెప్పాలి అయిపోయా ఏదేషాం సర్వేషాం చెప్పండి. సర్వే జనాః సుఖినో భవంతు. భవస్య ఉభయ విభూతనాయకస్య భగవద్రామానుజార్యస్య శిష్య పరంపరా సమృద్ధిరస్తు. స్వస్తి ప్రజాపత్రోస్తు. స్వామినః స్వస్థమంత్రార్థాః సత్యాः సఫలాः సంతుతి భవంతో మహాంతో నిగృహ్ణन्तు. తథాస్తు. భక్తానాం ప్రజానాం ప్రాణినాం చ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధిర్భూయాదితి భవంతో మహంతో నిగృహ్ణन्तు. తథాస్తు. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీ పిరుందేవితాయార్ సమేత శ్రీ వరదరాజస్వామినః ఏవం శ్రీ గోదారంగనాథస్వామినః కృపయా అనుగ్రహేణ యజమానస్య సర్వాభీష్టఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఆచార్య అనుగ్రహ పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిరస్తు. తథాస్తు. కటాకాద్యకిలమపి పరిపూర్ణో భవతు. తథాస్తు. ఉత్సవం పరంపరావాప్తిరస్తు. తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः సహస్రహిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాయేన వచనేన రచితాని కేశవం చ భవిత్వా బ్రాహ్మణాः సంతర్పయాః. కాలే ప్రధానం కాలే కాలే వర్షితవాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగ శ్రీశవర్ధనః. సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నిర్మాణ లోపలికి